హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది నిన్న వ్లాగ్, అంటే సాటర్డే వ్లాగ్ అండి. ఇది మార్నింగ్ లేసేసరికి అయితే మాత్రము టైము 6 o'clock అవుతుంది. 6కి లేచి తాయితీగా బద్దకం అంతా వదిలిన తర్వాత వంటగదిలోకి అయితే వచ్చాను. ప్రతిరోజు మార్నింగ్ లేసేటప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంకొక గంట లేటుగా తెల్లారితే బాగుండు, ఇంకొక గంట. ఇప్పుడు 6 అవుతుంది కదా, వెనక్కి వెళ్ళిపోయి ఒక 3-2 ఆ టైం అయితే ఎంత బాగుంటుంది ఇప్పుడు అని అనిపిస్తుంది అనమాట. లేకపోతే పిల్లలకి పొద్దున్నే స్కూల్ పెట్టకుండా ఏ మధ్యాహ్నాల్లో స్కూల్ పెడితే ఎంత బాగుండేది, పగలంతా పడుకుందును కదా అని అనిపిస్తుంది అండి. ఇంకా లెగాలి తప్పదు కదా, మళ్ళీ షానుకి స్కూల్ లేట్ అయిపోతుంది. ఇంకా నేనైతే వంటగదిలోకి వచ్చాను. నేనైతే మా వారికి టీ కోసం అయితే స్టవ్ మీద పెట్టానండి. పాలు అంటే అది పాల గిన్నె, దాంట్లోకి 2 టీలు అయ్యేంత పాలు ఉన్నాయన్నమాట. మళ్ళీ టిఫిన్ తిన్నాక ఎలాగో తాగుతారు కదా, 2 ఇడ్లీకి ఒకేసారి సరిపోతుంది అనేసి టీ అయితే పెట్టేశానండి అదే గిన్నెలోని, మేగడుంది అనేసి. ఇంక ఈ రోజు అయితే మాత్రము ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి అనమాట. అంటే ఇంకా ఆర్డర్ పెట్టుకోవడమో, లేకపోతే ఈరోజు సాటర్డే కదా సంత ఉంటుందండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ షానుకు ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టాలండి. మనుకైతే మాత్రం హాఫ్ డే స్కూలే. ఇంకా అందుకు షానుకి లంచ్ బాక్స్లోకి ఏం వండుదామా అని చూస్తే ఒక అరటికాయ ఉందనమాట ఫ్రిడ్జ్లోని. సరే షానుకి అరటికాయ ఫ్రై అయినా, బంగాళదుంప ఫ్రై అయినా ఇవి ఇష్టంగా తింటుందండి. సందుకనేసి సన్నగా రింగుల్లాగా కట్ చేసి అరటికాయ ఫ్రై పెడదామనేసి అనుకున్నాను. ఇంకా సో దానికోసం అయితే అరటికాయ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అరటికాయ కూర కేవలం షానుకి మాత్రమే వండుతానండి. అందుకనేసి ఇంకా షాను మట్టికి ఇంకా త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకోండి టీ అయితే మరిగిపోతుంది. కరెక్ట్గా టీ మరిగిపోతుంది అనగానే మా వారికి వాష్రూమ్ వస్తుందండి. నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత తాగుతాను అనేసి అంటారనమాట. ఇలా మీ ఇంట్లో ఎవరికైనా ఉంటారా? నాకు భలే కోపం వస్తుంది. అదేదో ముందే వాష్రూమ్కి వెళ్ళొచ్చేసప్పుడు అడగొచ్చు కదా, లేకపోతే తాగేసి వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుందండి. మళ్ళీ లోపల టీ అయితే చల్లారిపోద్ది కదా, నాకేమో మళ్ళీ ఇంకొక 2 స్టవ్ల మీద ఏదో ఒకటి పెట్టేస్తాను కదండి. మధ్యలో అది ఆపి టీ చల్లారిపోయిందని తాగడం వేడి చెయ్యి అని అడుగుతారు. ఇంకా టీ అయితే పక్కన పెట్టేసి నేను స్టవ్ మీద అయితే షానుకి అరటికాయ ఫ్రై తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి. తాలింపు వేగే లోపల రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నాన్ని అయితే వారుస్తున్నాను. ఈరోజు అయితే మాత్రము నేను షాను కోసం ఇది వండుతున్నాను కదా, ఇంకా మా కోసం పప్పు అయితే వండుదాం అనుకుంటున్నానండి. అందుకనేసి కందిపప్పును కూడా కడిగేసి నానబెట్టేశాను. ఒక 3-4 hours నానింది అనుకో, అది త్వరగా ఉడుకుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో ఇంక ఇదిగోండి తాలింపు అయితే వేగిపోయింది. ఇంకా దీంట్లోకి నేను అరటికాయ ముక్కలను అయితే వేసేస్తాను. ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను నా కోసము, మా మను కోసం అయితే వెండి పట్టాలు అయితే తీసుకున్నాను. మీరు ఆల్రెడీ తమ్నెయిల్లో చూసే ఉంటారు. సో అవైతే నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. చాలామంది తమ్నెయిల్ చూసి ఆ తమ్నెయిల్కి సంబంధించిన మ్యాటర్ ఈ వీడియోలో ఎక్కడ చెప్పానా అనేసి స్కిప్ చేసి చూసేస్తారండి. ప్లీజ్ అలా చూడొద్దు, కంటిన్యూగా చూడండి. అసలు ఆ డే అంతా ఎలా జరిగింది మాకు అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇంక ఇదిగోండి నేను అరటికాయలు అయితే వేసేసి దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేస్తాను. కాసేపటికి ఇదైతే మగ్గిపోతుంది. నాకు అరటికాయ ఫ్రై పెట్టేటప్పుడు ఇంకా కొన్ని ఫ్రైలు ఉంటాయండి, ఇలాంటివి పెట్టేటప్పుడు భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే వీటికి ఏమో నూనె ఎక్కువగా పడుతుంది, ఇవేమి ఇట్టే అడుగంటేస్తాయండి. అసలు నూనె ఎక్కువ వేయాల్సి వస్తుంది. దొండకాయ ఫ్రై అనగా, అరటికాయ ఫ్రై అనగా నూనె చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాయి. మాకేంటంటే తక్కువ నూనె వాడు అని మా వారు చెప్తూ ఉంటారు. అంటే నూనె హెల్దీ కాదు కాబట్టి ఇంకా తక్కువ నూనెతో అలా వండుతూ ఉంటాను. అయ్యేం మాడిపోతున్నట్టు వస్తుందండి. ఇంకా అందులోని ఇందాక నేను దాంట్లో చాలా తక్కువ నూనె వేసాను, నూనె అయిపోయింది. ఇంక ఇప్పుడు పిల్లలకి మినపట్లు అవి వేయాలి, నూనె ప్యాకెట్ లేదు, నూనె తీసింది లేదు అనేసి ఇంకా కొత్త ప్యాకెట్ అయితే కట్ చేశాను అనమాట. ఈ నూనె ప్యాకెట్ని మా హస్బెండ్ జెప్టోలో ఆర్డర్ పెట్టారండి. మేము ఫస్ట్ టైము జెప్టో అయితే యూజ్ చేసాము. అందుకనేసి మాకు 170 రూపీస్ ఎంతో క్యాష్ బ్యాక్ వచ్చిందనమాట. అలా ఇంకా మా వారైతే ఈసారి 2 times జెప్టోలోనే ఆర్డర్ పెట్టారండి. అంటే మంచి నూనె ప్యాకెట్లు, ఇంకా కూరగాయలు ఇవన్నీ మేము 2-3 daysగా జెప్టోలో నుంచే బుక్ చేసేసుకుంటున్నాము. అయితే నాకు ఈ యాప్స్ ఇవేమి వాడడం రాదండి. ప్రతిదీ మా వారే చూసుకుంటారు. కనీసం నేను ఫోన్పే కానీ
కానీ గూగుల్ పే, పేటిఎంలు ఇవి కూడా ఏమి యూజ్ చేయను. ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి యాప్స్ని కూడా నేను అస్సలు యూజ్ చేయను అనమాట. అన్నీ మా వారే చూసుకుంటారు. నేను ఏమైనా యాప్ యూజ్ చేస్తాను అంటే అది నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి ఏదైతే హెల్ప్ అవుతుందో అదే వాడతాను. అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వీటిల్లో నేను వీడియోలు పెట్టుకున్నాను అనుకోండి, ఇన్స్టాగ్రామ్ త్రూ ఏమైనా చిన్న చిన్న కొలాబరేషన్స్ లాంటివి వస్తాయి. ఫేస్బుక్లో ఏంటంటే శాలరీ వస్తుందని పెడుతున్నాను కానీ స్టిల్ ఇప్పటికీ ₹1 కూడా నేను రిసీవ్ చేసుకోలేదండి. యూట్యూబ్ కూడా నేను ఒక మనీ ఎర్నింగ్ సోర్స్ కిందనే పెట్టుకుంటున్నాను అనమాట. అంతే తప్పించి నాకు అసలు ఈ యాప్స్ని ఎలా వాడాలి ఏంటి ఇవేమీ తెలియదండి. నేను అసలు ఫోన్పే అయితే అస్సలే యూజ్ చేయను. ఆన్లైన్కి సంబంధించి ఏం చేయాలన్నా అన్నీ మా వారే చూసుకుంటారండి. నేనేంటంటే అంత క్యాష్ పార్టీ అనమాట. ఏదైనా సరే డబ్బులు ఇచ్చి కొనుక్కొని మళ్ళీ ఆ వెనక్కి ఆ చిల్లర తెచ్చుకోవడం ఈ టైప్ ఉంటాను. మా వారంతా ఆన్లైన్ చూసుకుంటారు. మా వారిని అడుగుతాను ఏమీ నేర్చుకోవట్లేదు నేను. ఎలా అంటే ఏం పర్వాలేదు, నీవు అలాగే ఉండు, అదే మంచిది అంటారు. నేను నేర్చుకోవాలి అని అనుకుంటే నేను వెంటనే నేర్చుకోగలనండి. అది అంత ఇంపార్టెంట్ కాదు అని అనిపిస్తుంది నాకు. సో అందుకనే లైట్ తీసుకుంటున్నాను. టైం 8:30 అవుతుందండి. పిల్లలిద్దరిని స్కూల్లో దింపడానికి అయితే వెళ్తున్నాను. ఇంకోండి షానుమను కిందకి వెళ్ళిపోయారు. మా వారైతే నాతో పాటే 6 o'clockకి లెగుస్తున్నారండి. నేను ఇంకా వంట పని చేసుకుంటూ ఉంటే మా వారైతే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసి తను వాకింగ్కి అయితే వెళ్ళిపోతున్నారు టీ తాగేసి. ఇంకా తను 8:10, 8:15 ఆ టైంకి అయితే వస్తున్నారన్నమాట. ఇంకా మొన్న గొడవ అయింది కదా, పిల్లల్ని నేను స్కూల్లో దింపను అని మా వారు నా మీద అరిచారు కదండి. సో నాకు అసలే మరీ పట్టుదల అనమాట. మీరు దింపకపోతే నేను దింపుకోలేనా, నా పనులు నేను చేసుకోలేనా అన్నది నాకు పట్టుదల. అందుకనేసే మా ఆయన రాకుండా ఆయన ఎక్కడ వచ్చేస్తారని కంగారుగా తీసుకుని వెళ్ళి పిల్లలైతే స్కూల్లో దింపొచ్చేసానండి. నేను పిల్లలిద్దరిని దింపేసి ఇంటికి వచ్చిన తర్వాత మా వారు 8:30, 8:40 ఆ టైంకి ఇంటికి వచ్చారు. అదే కిందకు వచ్చి బెల్ కొడుతున్నారన్నమాట. మనుని పంపించు స్కూల్లో దింపేస్తాను అంటున్నారు. నేను ఎప్పుడో పిల్లల్ని 8 o'clockకి స్కూల్లో దింపేశాను అని గర్వంగా చెప్పుకున్నానండి. అప్పుడు మా ఆయన ఒక లుక్ ఇచ్చారు. ఆ లుక్ అయితే అసలు నేను మర్చిపోలేకపోతున్నాను. చాలా గొప్పే అన్నట్టు ఒక లుక్ ఇచ్చారనమాట మా వారు. దట్ ఈస్ భవాని, నేను ఏదైనా చేయగలరా అనేసి అనుకున్నానండి నేను. మా ఆయన్ని భలే ఏడిపించాలనిపిస్తుంది నాకు. తను కూడా అలాగే నాకు కోపం వచ్చే పనులే చేస్తూ ఉంటారనమాట. ఇంకా పిల్లలిద్దరిని మాత్రము షానునైతే 8:10 కల్లా స్కూల్లో దింపేశాను. మనునైతే మాత్రము షానుని దింపగానే మనుని దింపేశాను. అసలు ఇంకా వాళ్ళకి కనీసం అసెంబ్లీ కూడా స్టార్ట్ అవ్వలేదు, చాలా ఎర్లీగా దింపేశానండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మాత్రం నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి కదండి. అంటే ఆ రోజు సాటర్డే పెట్టాల్సిన వ్లాగ్, ఫ్రైడే వ్లాగ్ని అయితే ఎడిట్ చేసుకున్నాను. తర్వాత అయితే మాత్రం ఇంకా ఎడిటింగ్ అయిపోయాక నేను ఫ్రెష్ అయిపోయాను. ఈ లోపల మను అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. ఇంకా నేను ఇందాక పప్పు కుక్కర్ పెట్టాను కదండి, పప్పు పాలకూర, అది నేను ఎడిటింగ్ చేసుకోవడానికి ముందే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పప్పునైతే అయితే తాలింపేస్తున్నానండి. పప్పు పాలకూర చాలా బాగా వచ్చిందండి ఈరోజు పప్పు పాలకూర అయితేని. ఇంకా తర్వాత ఒక చిన్నది కొలాబరేషన్ వీడియో ఉంటే దాన్ని అయితే షూట్ చేసుకున్నానండి. ఈ డ్రెస్ వాళ్ళు పంపించిందే. నాకు ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, అన్ని కాటన్ డ్రెస్లే వాడదాము అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఏడుగా అనిపించినా కూడా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. అండ్ దట్టు ఈరోజు నేను ఈ గోల్డ్ షాప్కి వెళ్దాము అనుకుని రెడీ అయ్యాను అనమాట. రెడీ అయితే తర్వాత బయట చూసేసరికి చాలా ఎండగా ఉందండి. అమ్మో ఇంత ఎండలో వెళ్ళానంటే తలలో నరాలు బద్దలైపోతాయి అని అనిపించి ఇంకా ఈవినింగ్ అయితే మేము ఆ ప్రయాణం పెట్టుకున్నాము. అంటే జ్యువెలరీ షాప్కి ఇప్పుడు వెళ్దాం అనుకున్నది కాస్త ఈవినింగ్కి పెట్టుకున్నాము. ఈ ఎండను చూసి భయపడి నేను అస్సలు ఎండలోకి వెళ్ళలేనండి. ఎండకి నాకు అస్సలే పడదు మే నెల. ఇంకైతే ఇంకోండి నేను పప్పు అయితే తాలింపు వేస్తున్నాను. మా మను వెనకాల నుంచి చూస్తుంది అనమాట. అమ్మ మొత్తం కనిపిస్తున్నావు, ఫోటో తీనా అని ఇలా అడుగుతుందండి. ఆ థంబ్నెయిల్స్కి ఫొటోస్ తీస్తుంది. ఇంకా నేను ఇంకోండి కూర అయితే పప్పు అయితే తాలింపు వేస్తున్నాను. ఈ డ్రెస్ డీటెయిల్స్ని నిన్న షార్ట్ పెట్టాను కదండి, ఇయర్ రింగ్స్ కలెక్షన్ది. సో దాంట్లో అడిగారనమాట. ఈ డ్రెస్ లింక్ నేను అంటే ఫోన్ నెంబర్ని కామెంట్లు ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇంకా నేను మార్నింగ్ నూనె ప్యాకెట్ని కట్ చేశాను కదండి, ఆ నూనె ప్యాకెట్ని నేను గోడగా పెడతాను అనమాట, ఇలాగ వంకర. కానీ అప్పుడు నూనె అంతా కార్నర్లోకి వచ్చేస్తుంది, అది కట్ చేసేసాను. ఆ తర్వాత దాంట్లో కొంచెం నూనె వేసి తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నానండి. పప్పు పాలకూర చాలా బాగా వచ్చింది. అండ్ ఈ మధ్యలో అన్ని కూరల్లోకి కొంచెం ఉప్పు తక్కువగానే వేస్తున్నానండి, మరీ ఎక్కువ వేయట్లేదు.
ఇంకా పప్పు తాలింపు అయిపోయిన తర్వాత మేము వేడివేడిగా అన్నము కూర పెట్టుకుని తినేసామండి. ఈ లోపల మా హస్బెండ్ మనూను కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు కదా. సో మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. నిన్న నేను వ్లాగ్లో చెప్పాను కదండి, ఇలా మా ఇంటి దగ్గర ఒక బాబు చనిపోయారంట, అమ్మ ఫోన్ చేసి చెప్పింది అని. నిన్నంతా అసలు మనసు అదే ఆలోచనల మీదకి వెళ్ళిపోయిందండి. మా షానుకి చెప్పాను, అది కూడా పాపం ఏడుపు ముఖంలా పెట్టేసింది. ఎందుకంటే మా షాను మను వాళ్ళు ఆ సుభాష్ తోటి చాలా ఆటలాడుకుంటూ ఉండేవారు అనమాట. ఏమైందమ్మా ఎలాగా అనేసి పాపం అది కూడా ఫీల్ అయ్యిందండి. నిన్న వీడియోకి అయితే కామెంట్స్లో ఒకరు చెప్పారు, అది 24 hours పెయిన్ ఏమో భవానీ, అందుకనేసే బాబు చనిపోయాడేమో అనేసి అన్నారండి. కానీ ఆ బాబుకి పెయిన్ స్టార్ట్ అయినా కొద్దిసేపటికే చనిపోయాడంటండి. మరి 24 hours పెయిన్ అయితే 24 hours రావాలి కదా, అంత ఎక్కువ నొప్పి. ఈ పిల్లోడు ఏంటంటే కొంచెము సాంబార్ అన్నం తిన్నాడంట. అక్కడ తిన్న కొద్దిసేపటికి బాగా నొప్పి వచ్చిందంటండి. నొప్పి వస్తే అక్కడ రాజమండ్రిలో ఏదో హాస్పిటల్కి తీసుకువెళ్తే ఇంజెక్షన్స్ అవి చేశారంట. తర్వాత అక్కడ నుంచి ఇంకా మనకి ఇంటి దగ్గరలో ఉంటుంది కదా అనేసి పాలకొల్లు హాస్పిటల్కి తీసుకొచ్చారంట, గవర్నమెంట్ హాస్పిటల్కి. కానీ ఆ పిల్లోడు ఈ ట్రావెలింగ్లోనే చనిపోయాడంటండి. మరి అది నిజంగా అపెండిసైటిస్ ఏనా అంటే 24 hours నొప్పేనా లేకపోతే ఇంకేంటో తెలియదు. కానీ ఆ పిల్లోడికి టైఫాయిడ్ వచ్చిందంటండి. ఒక 20 days క్రితం నుంచి టైఫాయిడ్ ఉందంట. స్కానింగ్ తీపిచ్చండి అన్నారంట. మేబీ అది డాక్టర్స్ ఏమన్నా కామెర్లో అని డౌట్ పడ్డారో ఏంటో తెలీదు. వీళ్ళు ఏంటంటే మరి స్కానింగ్ ఎందుకు తీయలేదో తెలీదు, ఏమోనండి. కాకపోతే వాళ్ళ అమ్మకి ఒక గిల్ట్ ఉండిపోతుంది కదా, అయ్యో నేను ఇలా చేయాల్సిందేమో అలా చేయాల్సిందేమో అన్న ఫీలింగ్ అయితే ఉండిపోతుంది కదా. ఇప్పుడు నొప్పి మొదలైన కొద్దిసేపటికే చనిపోతే మనకి ఎలా ఉంటుంది? అలా కాకుండా ఒక 20 days నుంచి మంచం పట్టేశాడు, లెగట్లేదు, ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు, చనిపోయాడు అనుకుంటే ఇది రీజన్ అని తెలుస్తుంది. అదేంటి అన్నం తిన్నాడు, తిన్న తర్వాత నొప్పి అయ్యి పెద్ద వామిటింగ్స్ అయ్యాయి, నొప్పి వచ్చింది, చనిపోయాడు అంటే అసలు ఒక్కొక్కళ్ళు అన్న సలహాలు ఇవి తీసుకునే కొద్దీ తను ఇంకా సఫర్ అవుతుంది కదా. నాకైతే అసలు ఆ అక్క దగ్గరికి ఎప్పుడు వెళ్తాను, అసలు ఏ కండిషన్లో ఉంది తను, ఇలాగ చాలా ఆలోచనలు వచ్చాయండి నిన్నైతే మాత్రం నాకు. ఇంకా నేను గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే మాది లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నానండి. ఎందుకంటే గిన్నెలు తోమేటప్పుడు పాడైపోతుంది అనేసి నైట్ డ్రెస్ అయితే వేసుకున్నాను. నేను నైట్ డ్రెస్ వేసుకున్నా లేకపోతే కొంచెం మంచి డ్రెస్ వేసుకుని మంచిగా రెడీ అయినా ఇంకా అసలు ఎంతలా కామెంట్స్ పెడుతున్నారంటే, నీకు యూట్యూబ్ నుంచి బాగా డబ్బులు వచ్చి పడిపోతున్నాయేమో, నీ డ్రెస్సింగ్ స్టైలే మార్చేసావు, బాగా బలిసిపోయింది, ఇలా మాట్లాడుతున్నారండి. మొన్న నేను ఎగ్ ఆమ్లెట్స్ వేస్తూ ఒక షార్ట్ పెట్టాను నైట్ డ్రెస్ తోటి, దానికి అసలు ఎన్ని కామెంట్స్ పెట్టారో అని. ఏంటంటే నా స్టైలే మారిపోయిందంట, డబ్బును బట్టి నేను మారిపోతున్నానంట, అలాగా కామెంట్స్ అయితే పెడుతున్నారండి. ఈ నైట్ డ్రెస్ నాకు కొలాబరేషన్కి వచ్చింది. నేను నైట్ డ్రెస్లు పని కట్టుకుని డబ్బులకి ఇచ్చి ఏమి కొనుక్కోలేదండి, కొలాబరేషన్కి వచ్చింది. అంటే నేను పెళ్ళికి ముందు నేను నైట్ డ్రెస్లే వాడేదాన్ని అండి. నైటీలు అసలు వాడేదాన్నే కాదు. పెళ్ళికి ముందు ఎక్కువగా నైట్ వేరే వాడేదాన్ని, కాటన్వి. సో ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను, తప్పేముంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మానేశాను. పొట్ట మరీ పైకి ఎత్తుగా లేచిపోతుంది, బొడ్డది కనిపించేస్తుంది టీషర్ట్లు వేసుకుంటే అనేసి ప్రెగ్నెన్సీలో మానేశాను. ఆ తర్వాత ఇంకా నేను నైట్ డ్రెస్లు మర్చిపోయాను, ఇంకా పెద్ద వాడట్లేదు. మా పిల్లలిద్దరు పాలు తాగుతూ ఇలాగ నైటీలు వేసుకునేదాన్ని. ఇప్పుడు నాకు కొలాబరేషన్కి వచ్చింది, నేను వేసుకుంటున్నాను. ఇలా నైట్ డ్రెస్ వేసుకున్నందుకు ఇంకా అసలు నా లెవెలే మారిపోయింది, నా వేషధారణే మారిపోయిందని ఇలాగ ఎన్నెన్నో కామెంట్స్ అండి. ఇన్స్టాగ్రామ్ ఏంటి, ఫేస్బుక్ ఏంటి, యూట్యూబ్ ఏంటి అని కామెంట్స్ని పట్టించుకోకక్క అంటారు. నేను పట్టించుకోవట్లేదండి, జస్ట్ చెప్తున్నాను. అంటే మీరు నా మంచి సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, నన్ను ఫాలో అయ్యే 20-30 వేల మంది, వాళ్ళు నన్ను నెగిటివ్గా తీసుకోకూడదు అనేసి చెప్తున్నానండి. ఇవి నాకు షయ్యవే కొలాబరేషన్కి వచ్చినాయి అనమాట. ఎప్పుడో 2 years క్రితం వచ్చిందండి నాకు ఇది. అయితే ఇలా జనాలు చచ్చిపోతున్నారు, ఎంత నెగిటివ్గానూ మాట్లాడుతున్నారు అని నేను అప్పుడప్పుడు వేసుకుంటాను. నాకు ఎక్కువగా వేసుకుని అందరి ముందు ఇలా నైట్ డ్రెస్తో తిరగడం కూడా నాకు సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి నేను చాలా తక్కువ వేసుకుంటాను. ఇక్కడ నేను యూట్యూబ్లో రోస్టింగ్ వీడియోస్ అయితే నాకు నా హోమ్ పేజ్ మీద సజెషన్స్ వచ్చాయండి. ఎవరో
పీరియడ్ స్టార్ అంటే ఇంకా లేడీస్కి వచ్చిన పీరియడ్స్ని తను వ్యూస్ కోసము పబ్లిసిటీ కింద ఏవో రీల్స్ చేస్తాడంట. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలీదు. ఇంకా అసలు ఆ అబ్బాయి వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయండి. ఇంకా అవి చూసాను అనమాట కాసేపు గిన్నెలు తోముకునే వరకును. తర్వాత అయితే ఇంకోండి మా వారైతే షానును స్కూల్ నుంచి తీసుకొస్తాకి వెళ్ళారు. తీసుకుని వస్తూ ఇలా పుచ్చకాయలు అయితే తీసుకొచ్చారనమాట. సర్ప్రైజ్ ఏంటో అది. అదిగో వాటర్ మెలన్. వాటర్ మెలన్. ఈ వాటర్ మెలన్ వాటర్ మెలన్ కాదా ఇది? మరి అది ఏంటి? అది వాటర్ మెలన్ కాదా? మరి ఏంటి? వాటర్ మెలన్. చెప్పది ఏంటి? తెలీదా నీకు? ఎల్లో వాటర్ మెలన్. అది చూద్దామా ఎలా ఉంటుందని. ఎల్లో వాటర్ మెలన్ లోపల ఎల్లోగా ఉంటుందేమో అని అనుకున్నానండి. ఇది మాత్రము ఇలా రెడ్ కలర్లోనే ఉంది. ఫస్ట్ టైం అయితే నేను ఈ వాటర్ మెలన్ తిన్నాను. చాలా టేస్టీగా ఉందండి. గ్రీన్ దానికన్నా ఎక్కువ నచ్చింది. దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను నేను. మన తల్లి వేర్ ఆర్ యూ గోయింగ్? మను డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది. అమ్మో పోంది. పదండి. బాయ్ బేబీ. బాయ్ స్వీటీ. బాయ్ బాయ్. నా బ్లాక్ బీడ్స్ని చూపించమని చాలామంది రెగ్యులర్గా కామెంట్స్లో అడుగుతున్నారండి. దీన్ని నేను మార్నింగే ఒక షార్ట్ వీడియో పెట్టాను. చాలామంది చూసే ఉంటారు. అప్పుడే ఒక లాంగ్ వీడియోలో కూడా ఒక ముక్క ఇంక్లూడ్ చేద్దామనేసి షూటింగ్ అయితే చేశాను అనమాట దీన్ని. ఇవి నా పెళ్ళికి అత్తయ్య వాళ్ళు పెట్టారండి. ఇది మొత్తం మనకి 2.5 గ్రాములు అంటే 2 తులాలు అనమాట. 20 గ్రాములు బంగారం అనమాట. ఇలాగ పికాక్ ఎనామిల్ కోటింగ్ అయితే వచ్చిందండి. ఇలాగ బ్లాక్ బీడ్స్ ఉండి మళ్ళీ వరుసగా 4 ఏమో గోల్డ్ బీడ్స్ ఉండి తర్వాత ఇలాగ పెద్ద పెద్ద గోల్డ్ బీడ్స్ అయితే ఎనామిల్ కోటింగ్తో ఇలా వచ్చాయండి. ఇవి ఇంట్లోనే చేయించారనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళు బంగారాన్ని షాప్లో కాకుండా ఒక అతను వచ్చి కంసాలి చేస్తారంటారు కదా, అలాగా చేయించారంటండి. ఇవి టైం అయితే 6:30 అవుతుందండి. పిల్లలిద్దరూ డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చేసారు. ఇప్పుడు మేమైతే బయటికి వెళ్తున్నాము. అదే జ్యువెలరీ షాప్కి అయితే వెళ్తున్నామండి. ఎందుకు అంటే చాలా రోజుల నుంచి పట్టాలు లేకుండా కాలు బోసిపోయి ఎలా ఉంటుంది కదా, సో పట్టాలు కొనుక్కుందామని వెళ్తున్నాను. నావి పాత పట్టాలు గొనుము ఇరిగిపోయిందండి. బాగానే ఉన్నాయి పట్టాలు. వాటికి కొంచెం గొనాలు వేయించి కొంచెం మొగ్గలు పెట్టించుకుంటే సరిపోతుంది. అవి డైలీ వేర్కి అయితే ఇంక వాడేసుకుంటాను. ఇప్పుడు మా ఆడపడుచు పెళ్ళి ఉందని చెప్పాను కదండి ఏలూరు, అక్కడికి వెళ్తాం కదా, కాళ్ళకి పట్టాలు లేకపోతే బాగుంది కదా అనేసి ఇప్పుడైతే గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ సిల్వర్ కూడా అమ్ముతారు కదా. అయితే రోజువారికేమో పాత పట్టాలని బాగా చూపించేసుకుంటానండి. డైలీ ఏమైనా ఫంక్షన్స్కి ఇలాగా పెళ్ళిళ్ళకి ఇలాంటి వీటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి కొంచెం పెద్దవి మంచి పట్టాలు అయితే తీసుకుందామనేసి అనుకుంటున్నాను. మా మను పట్టాలు కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇది మార్చేసి కొత్త పట్టాలు కొనము అని అడుగుతుందండి. ఎందుకంటే ఇవి గీసుకుపోతున్నాయి అనమాట కాళ్ళకి. సో అది చూస్తాను, బాగానే ఉంటాయండి. ఇది సెట్ చేసేచ్చంటే ఉంచేస్తాను, లేదంటే కొత్త కొంటానండి మనుకు కూడాని. సో నాకు మా మనుకి పట్టాలు తీసుకుంటున్నాము. మా షానుకి ఆల్రెడీ 2 జతలు ఉన్నాయండి. ఉన్నవే పెట్టుకోవట్లేదు, ఎందుకంటే స్కూల్కి అసలు పట్టాలు పెట్టుకురావట్లేదు. ఇంకా షానుకి ఏమీ తీసుకోను. ఇంక ఇప్పుడైతే ఈ వ్లాగ్లో మీకు పట్టాల వరకు చూపిస్తానండి. నేను కుదిరితే ఈరోజు నల్లపూసలు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే రోజు ఇలా వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి, బంధుతో పాటు నల్లపూసలు. అందుకనేసి చిన్న సైజు నల్లపూసలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. మీకు గుర్తుందో లేదో, నేను ఒక 6-7 మంత్స్ బ్యాక్ భీమా జ్యువెలర్స్లో గోల్డ్ కాయిన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి విఏ ఏదో తగ్గుతుంది అనేసి ఒకేసారి మనీ ఇన్వెస్ట్ చేసేసుకుని 6 మంత్స్ తర్వాత వచ్చి తీసుకోవచ్చు కదా మీరు అని అన్నారని ఒక 50,000 అయితే అందులో పెట్టొచ్చాను కదండి. 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది.
సో ఇప్పుడు వెళ్ళి నేను ఈ టైపు బ్లాక్ బీడ్స్ ఏమన్నా చూస్తానండి, చూసి తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎప్పటి నుంచో మీకు ఇయర్ రింగ్స్ తీసుకుంటానని చెప్తున్నాను కదా, ఇంకా ఈ హారం మీద ఇయర్ రింగ్స్ వాడేస్తున్నాను కదా. ఇప్పుడు ఇయర్ రింగ్స్ కన్నా నాకు బ్లాక్ బీడ్స్ లేవు, ఒకటే పెద్దది అయిపోయిందండి. ఇంకా అది తీసుకుని అదొకటి అయిపోయింది కదా, ఇయర్ రింగ్స్ కన్నా బ్లాక్ బీడ్స్ అయితే డైలీ వేర్కి బాగుంటుంది కదా అనేసి అనుకుంటున్నాను. సో ఆ స్కీమ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్లాక్ బీడ్స్ అయితే తీసుకుంటానండి. కానీ ఈ వ్లాగ్లో నేను పట్టాల వరకు ఇంక్లూడ్ చేస్తాను, ఆ గోల్డ్ బ్లాక్ బీడ్స్ని వేరే వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానండి. స్కీమ్ ఎలా కట్టాము, ఎంత పడ్డది ఏంటని డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. సో ఇప్పుడైతే మేము షాప్కి వెళ్తున్నామండి, వెళ్ళి అక్కడ పట్టాలు ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మేము ఫస్ట్ అయితే గోల్డ్ షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నామండి. గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము పక్కనే ఉన్న ముకుంద జ్యువెలర్స్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే మాత్రము పట్టాలు తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ పట్టాల పైన ఏమన్నారంటే ఏమి మేకింగ్ ఛార్జెస్ కానీ వియ్య కానీ ఏమీ ఉండదు, ఓన్లీ వెండి రేటు, అంటే మనం ఎన్ని తులాల్లో అది వెండి అయితే తీసుకుంటున్నామో అలాగా వెండి రేటు, తర్వాత ఏంటంటే ఇంకా 3% GST మాత్రమే తీసుకుంటామండి అని అన్నారు. ఇంకెందుకని ఇక్కడ మేము పట్టాలు అయితే చూస్తున్నాము. ఇక్కడ నేను పట్టాలని వీడియో తీస్తున్నాను కానీ ఆ లైట్లు వెలుగొకటి, ఈ పట్టాలేమో తెల్లగా మెరిసిపోతున్నాయేమో, అసలు వీడియోలో బాగానే రాలేదండి. అలాగే ఇంకా మా వారికి ఏమో అందరి ముందు వీడియో తీయడానికి చాలా సిగ్గు, సో ఆయన ఏమో ఇబ్బంది పడిపోతున్నారనమాట. ఇక్కడ నేను ఇంకా అలాగ పట్టాలి ఫస్ట్ నా కోసం అయితే నేను మోడల్స్ చూసుకుంటున్నానండి, తర్వాత అయితే మనుకి తీసుకుంటాను. నేను ఇక్కడేమో ఇవి చూస్తూ ఉంటే మా షాను ఏమో నీకేమో బ్లాక్ బీడ్స్ తీసుకున్నావు, అలాగేనేమో పట్టాలు తీసుకుంటున్నావు, చెల్లికి పట్టాలు తీసుకున్నావు, నాకేమో పట్టాలు ఉన్నాయి కదా అందుకనేసి నాకు గాజులు కొను అంటుందండి. మా షాను ఏదో అది ₹1-2 వస్తువులాగా నాకెందుకు గాజులు కొనట్లేదు ఇప్పుడు కొంట గాజులు అని అడుగుతుందండి మా షాను. నాకు భలే నవ్వు వచ్చింది. అది నేను నా చిన్నప్పుడు మా అమ్మ ఏమన్నా ఇలా కొనుక్కుంది అనుకోండి, నువ్వు బాగానే కొనుక్కున్నావు నాకేం కొనలేదని నేను అలా ఏడుస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మా షాను అలాగే చేస్తుంది అనమాట. ఇక్కడైతే కాళ్ళకి పట్టాలు చూస్తున్నాను. నా భయంకరమైన కాళ్ళు చూస్తే మీరు ఎక్కడ భయపడతారు అనేసి మా ఆయన వీడియో తీయడం మానేశారు. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రము పట్టాలైతే ఇక్కడ అంత క్లియర్గా కనిపించట్లేదు కదా, సర్లే అనేసి ఇంకా వీడియో ఆపేసానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఇవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. ఫైనల్గా నా కోసం అయితే నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత పిల్ల కోసం చూపించండి అంటే పిల్ల కోసం కూడా పట్టాలు తీసారండి. ఇందులో మనుకైతే ఒకటి సెలెక్ట్ చేశాను. ఫైనల్గా ఇంకా నేను తీసుకున్నవి కాళ్ళకు పెట్టుకుని ఒకసారి అటు ఇటు నడిచి చూసుకుంటాను అంటే వాళ్ళైతే తీసారనమాట. సో కాళ్ళకు పెట్టుకుని అటు ఇటు నడుస్తున్నానండి. నా కాళ్ళకి దిష్టి తాడు మా వారు కట్టారని చెప్పాను కదా అదే, లేకపోతే నేను అసలు ఎప్పుడు ఇలాంటి కొత్త కాళ్ళకి తాడులు లాంటివి ఎప్పుడు కట్టుకోలేదండి. ఇంకా మా వారు కట్టారు కదా అనేసి అలాగైతే ఉంచుకున్నాను. ఈరోజైతే మాత్రము నా ఫేస్ నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఈ డ్రెస్లో కూడా నేను బాగున్నాను అని నాకు అనిపించింది. నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, భవానీ నువ్వు చాలా పాడైపోయావు, జాగ్రత్త రెస్ట్ తీసుకో అని పెట్టారండి. నాకేమనిపిస్తుంది అంటే నా ఓల్డ్ వ్లాగ్స్ని నేను ఇప్పుడు చూసుకుంటూ ఉంటాను కదా అప్పుడప్పుడును వాటితో కంపేర్ చేస్తే నేను ఇప్పుడు చాలా చాలా చేంజ్ అయ్యాను అనిపిస్తుంది అండి. నేను వేసుకునే డ్రెస్సెస్ ఏంటి, లేకపోతే నా ఫేస్ విషయంలో ఏంటి, అన్నిటిలో నేను చాలా చేంజ్ అయ్యానని నాకు అనిపిస్తుంది అనమాట. నాకైతే అప్పుడుతో కంపేర్ చేసుకుంటూ ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మను బాగా చిన్నపిల్ల, చాలా విసిగిస్తూ ఉండేదండి, ఫుడ్ తినేది కాదు. నేను చాలా సన్నంగా ఉండేదాన్ని, 47 కేజీలు అలా ఉండేదాన్ని. అందరూ ఏంటి ఇలా ఎండిపోయావు అని అడిగేవారు అనమాట. ఇప్పుడు 54 కేజెస్ ఉన్నానండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాను. సారీ కట్టిన ఏ డ్రెస్ వేసినా కూడా చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఆ ఇయర్ రింగ్స్ వల్ల నా ఫేస్ ఇంకా మంచి గ్లో అయితే వచ్చింది. అండ్ ఇంకొక విషయం తెలుసా, నేను నల్లపూసలు తీసుకున్నాను కదండి, ఆ నల్లపూసలు వేసుకున్నప్పుడు నా ముఖం ఎంత అందంగా ఉందంటే అబ్బా, మీకు ఆ వ్లాగ్లో నేను అన్నీ చూపిస్తాను కదా, అప్పుడు మీరు చూసి చెప్పండి నేను బాగున్నానా లేదా అన్నది. కానీ ఈరోజు అయితే మాత్రము మీరు నమ్ముతారో లేదో చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకు అంటే మేము చాలా తక్కువ ఏమన్నా కొనుక్కోవడము చాలా రేరు. ఇప్పుడు నాది కూడా కొంచెం ఎంతో కొంత ఇన్కమ్ మా హస్బెండ్కి యాడ్ అవ్వడము, ఇలాగ చిన్నగా స్కీమ్స్ అవి కట్టుకుని ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటున్నాం కదా, నాకు అది చాలా హ్యాపీనెస్ అయితే అనిపించిందండి. మెయిన్ నాకు బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అన్నది ఎప్పటి నుంచో కోరిక, ఫైనల్గా ఇప్పుడు నెరవేరింది. అది నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇంకా అమ్మకి కూడా ఫోన్ చేయలేదు. నేను ఇంటికి వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. అమ్మ అయితే పడుకుని పోయినట్టుంది, ఫోన్ అయితే ఎత్తలేదనమాట. ఇంకా ఇదిగోండి ఇంటికైతే బయలుదేరిపోతున్నాము.
ఇంటికైతే వచ్చేసామండి. మేము ఇక్కడ నుంచి వెళ్ళేసరికి టైం అయితే 6:30 అయ్యింది కదండి. ఇప్పుడు చూడండి 10 o'clock అయిపోయింది టైము. స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టాను, రైస్ అయితే ఉడుకుతుంది. ఇదిగోండి ఫైనల్గా నాకు మా మనుకు అయితే పట్టాలు తీసుకున్నాను. అయితే అక్కడ జ్యువెలరీ షాప్లో ఈ పట్టాలని వీడియో తీస్తుంటే అస్సలు బాగా రాలేదు. అక్కడ లైటింగ్ వెలుగుకి, అలాగే పట్టాలు కూడా కొత్తవి కదా మెరిసిపోతూ ఉండి అసలు వీడియో బాగా రాలేదండి. ఇప్పుడు నేను వీటిని మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇవిగోండి నేనైతే ఈ పట్టాలు తీసుకున్నాను. జ్యువెలరీ షాప్లో నేను చాలా రకాల మోడల్స్ పట్టాలు చూశాను. అయితే అవి మీకు చూపిద్దాము అంటే అసలు వీడియో బాగా రావట్లేదు అనమాట. మేము పట్టాలు అంటాము, వీటిని పట్టీలు అంటారులేండి. ఇంకోండి ఈ పట్టీలు అయితే తీసుకున్నాను. నిజానికి నాకు అసలు ఈ మోడల్ తీసుకోవాలి అని అనుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మోడల్ చూసారా, ఈ టైప్ ఉంది కదండి, ఇవి మధ్యలోకి ఇరిగిపోతూ ఉంటాయి, గుత్తులన్నీ రాలిపోతాయి అనమాట. అందుకనేసి ఈ మోడల్ తీసుకోను, వద్దు వేరే షాప్కి వెళ్దాం అనుకున్నాను. కానీ అప్పటికే బాగా లేట్ అయిపోయిందేమో, మా వారు ఇంకా నేను తిరగలేను తీసేసుకో అన్నారండి. ఇంకా అందుకని తీసుకున్నాను. వాళ్ళు మోడల్స్ ఎక్కువ ఈ టైప్లో చూపిస్తున్నారు. లేదు అంటే ఇంకోండి మా మనుకి తీసుకున్నాను కదా, ఈ టైప్లో అయితే పట్టాలు అయితే చూపిస్తారన్నమాట. ఈ టైప్ నేను ఆల్రెడీ నా పెళ్ళికి ఇవే వాడాను, అంతకు ముందు ఇవే వాడానండి. ఇవి జాలర్స్ మధ్యలో కట్ అయిపోతూ ఉంటాయి, అలాగే ఇరిగిపోతూ ఉంటాయి అనమాట. ఇవి ఇలాగా ఇంకోండి ఈ చేత కూడా ఇరిగిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇవి నేను ఫెస్టివల్స్కి ఫంక్షన్స్లో అప్పుడు వేసుకోవడానికే కదా అనేసి ఇంక ఇవి తీసుకున్నాను. మనం ఇలాంటి ఫంక్షన్లు అప్పుడు కాళ్ళకి పెట్టుకుంటే నిండుగా కనిపిస్తుంది కదా, సో ఎప్పుడో వాడేదానికే కదా, ఎంత త్వరగా అరిగిపోవాలి అన్నట్టు తీసుకున్నాను అనమాట. నా పట్టాల కాస్ట్ వచ్చేసేయండి నాకు ఎంత పడ్డదంటే 8,289 రూపాయలు అయితే నా పట్టాల కాస్ట్ పడ్డదండి. నెక్స్ట్ మనుకి అయితే ఈ టైప్ పట్టాలు ఎప్పుడూ వాడలేదండి. మను ఈ పిల్లలు ఎప్పుడో ఒక్కసారి పెట్టుకుంటారు, స్కూల్కి పట్టాలు అవి ఏమి పెట్టుకుని వెళ్ళరు కదండి. ఇంక అందుకనేసి మను కోసం ఏమో ఆలోచించకుండా ఈ చేత అయితే పట్టాలు తీసుకున్నాను అనమాట. మను పట్టాలకి ఎంత పడిందంటే 4,954 రూపాయలు అయితే పడిందండి మను పట్టాలకి. సో ఇవండి ఈరోజు మేము చేసుకున్న వెండి షాపింగ్ అయితే ఇదనమాట. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. నేను తీసుకున్న పట్టాలకి మను పట్టాలకి కలిపి మాకు 13,641 రూపాయలు అయితే అయ్యిందండి. నేను మీకు చెప్పాను కదా, నావి పాత పట్టాలని రిపేర్ చేయించేసుకుంటాను, అవి డైలీ వేర్ పెట్టుకుంటాను, ఇవేమో ఎప్పుడైనా పెట్టుకుంటానని చెప్పాను కదండి. అయితే ఇప్పుడు మేము ఈ పట్టాలని ముకుందాలో తీసుకున్నామండి. అయితే ముకుందాలోని అలాగా రిపేర్లు చేయరంట పాత పట్టాన్ని. నేను ఈ పట్టాలు అంతకుముందు లలితలో తీసుకున్నాను నా పాతవి. ఇంకా అక్కడికే వెళ్ళాల్సింది మేము. మా వారు ఇంకా దూరం అయిపోతుంది కదా, భీమా పక్కనే ఉంది కదా ఇది అనేసి ముకుందకైతే తీసుకెళ్లారు. ఇంకోటి నా కాలు బాగున్నాయా, ఇంక ఈ పాత పట్టాలు రిపేర్ చేయరు అనేసి అన్నారండి. అండ్ తర్వాత నేను చూసింది ఏంటంటే పాత పట్ట మధ్యలోకి ఇలా ఇరిగిపోయింది అనమాట. ఇది ఇంకా రిపేర్ కూడా పనికిరాదు, మనం ఏ ఎక్స్చేంజ్ పెట్టుకోవాలి. అయితే లలితలో ఇచ్చామనుకోండి మనకి కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. లలితలో కొన్నాం కదా, లలితలోనే ఎక్స్చేంజ్ చేద్దాం, ఇక్కడ వద్దు అన్నారు మా వారు. ఇంక అందుకని ఇవ్వలేదు. ఇంకా మను పట్టాలు ఎక్స్చేంజ్ ఇచ్చేయచ్చు. మా వారు ఏమన్నారంటే ప్రస్తుతానికి ఈ వెండి రేటు బాగా పెరుగుతుంది, ఇప్పుడు ఏమి ఎక్స్చేంజ్ ఇవ్వద్దు, బాగా పెరిగిన తర్వాత అప్పుడు ఇద్దామన్నారు. ఇంకా అందుకనేసి పాత పట్టాలు అయితే తీసుకొచ్చేసానండి. కొత్త పట్టాలు ఎలా ఉన్నాయి ఏంటన్నది అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, రేపు బ్లాగ్లో నేనైతే నల్లపూసలు తీసుకున్నానండి. ఈ నల్లపూసల వీడియో అయితే రేపు బ్లాగ్లో పెడతాను, వీడియోని అయితే మిస్ చేయొద్దు. ఇవి ఎలా తీసుకున్నాను ఏంటి అన్నాయండి రేపు డీటెయిల్స్ అయితే చెప్తాను. డైలీ వేర్కి బ్లాక్ బిడ్స్ అయితే తీసుకున్నానండి. సో ఈ రోజు అయితే ఇంకా సిల్వర్ షాపింగ్తో ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ని. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మేమైతే అన్నం ఉడికిపోయిందండి, డిన్నర్ చేసేస్తాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.